ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అందరూ టెలిగ్రామ్ గ్రూప్లో అడుగుతున్నారన్నమాట, లాంగ్ టర్మ్ స్టాక్స్కి అండ్ స్వింగ్ స్టాక్స్కి మీరు యూజ్ చేసే స్ట్రాటజీ ఏంటని. ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేశాను గతంలో, కానీ మళ్ళీ ఒకసారి వీడియో చేస్తున్నాను అనమాట. ఈ స్టాక్ చూడండి, నేను నిన్న ముహూర్త్ ట్రేడింగ్లో ఇచ్చాను. ఎల్టీ ఫుడ్స్ లిమిటెడ్ అనే స్టాక్. టైం ఫ్రేమ్ చూడండి, డే టైం ఫ్రేమ్ పెట్టాను అక్కడ. ఇదేమో 200 EMA. డే టైం ఫ్రేమ్లో 200 EMA క్రాస్ ఓవర్ జరిగిన నెక్స్ట్ క్యాండిల్ హై బ్రేక్ చేస్తుంది కదా, ఆ టైంలో ఈ టైంలో 424, 426 ఆ మధ్యన మనం ఎంటర్ అయితే ప్లాన్ చేసుకోవాలి. కానీ మనం మంచి గ్యాప్ అప్ అయింది కాబట్టి ఇది 426 అలా నేను కాల్ అయితే ఇచ్చాను అనమాట. మీరు స్టాప్ లాస్ అలా అక్కడ వరకు అలా పెట్టాలి, 410, 412 ఆ మధ్య పెట్టాలి. కానీ కొంచెం స్టాప్ లాస్ మరీ ఎక్కువ ఉందని కొంచెం తక్కువ అయిపోయాను అనమాట. ఇలా మన లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అది. అలాగే స్వింగ్ స్టాక్స్ కూడా చూడండి, నేను ఇది చూడండి సైన్స్ DLM అనే స్టాకు. దీనికి మనం 1 అవర్ టైం ఫ్రేమ్ యూజ్ చేయాలి. స్వింగ్ స్టాక్స్కి 1 అవర్ టైం ఫ్రేమ్ 200 EMA అబోవ్ బ్రేక్ అయినా నెక్స్ట్ క్యాండిల్ దాన్ని హై బ్రేక్ చేయాలి, అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలి. అలా 462 అలా చెప్పాలి. కొంచెం లేట్గా వీడియో వల్ల నేను గ్రూప్లో 466 అలా చెప్పాను అనమాట. స్టాప్ లాస్ మీరు ఎక్కడ పెట్టుకోవాలి అంటే చూడండి, బ్రేక్ అయిన క్యాండిల్ ఉంది కదా దాని బిలో 450 అలా పెట్టుకోవాలి. ఒక 12-13 పాయింట్స్ స్టాప్ లాస్ తక్కువ ఉంది కాబట్టి పర్లేదు, మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఒకవేళ స్టాప్ లాస్ ఎక్కువ ఉంటే మాత్రం మీరు ఎంట్రీ తీసుకోవద్దు, రిస్క్ ఎక్కువ. థ్యాంక్ యూ. మన అనాలిసిస్ కనుక నచ్చినట్లయితే వీడియో షేర్ చేయండి.